గడిచిన సంక్రాంతికి 3 భారీ సినిమాలు పోటీ పడ్డాయి. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్, నాగ్ సోగ్గాడే చిన్ని నాయన పోటాపోటీగా విడుదల అయ్యాయి. వీరి మధ్య శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా అటు శాతకర్ణి, ఇటు ఖైదీ నెంబర్ 150 వస్తుంటే మధ్యలో మళ్లీ శర్వానంద్ వస్తున్నాడు. లాస్ట్ సంక్రాంతికి ఏం జరిగింది? బాలయ్య సినిమాకు, ఎన్టీఆర్ సినిమాకు పోటీ పడింది. థియేటర్ల దగ్గర నుంచి మొదలైంది వ్యవహారం. ఈసారి అదే టైపు వ్యవహారం శాతకర్ణికి, ఖైదీకి మధ్య నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా సింగిల్ థియేటర్లను బాలయ్య సినిమా కోసం బ్లాక్ చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. జరిగాయో లేదో కానీ ఎన్టీఆర్ సినిమాను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వదంతులు వ్యాపించడంతో సహజంగానే నాన్నకు ప్రేమతో సినిమాకు ఓ రకమైన సింపతి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఖైదీ నెంబర్ 150ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఖైదీ ఫంక్షన్కు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విషయం అందులో ఒకటి. దీనివల్ల ఖైదీ సినిమాకు సింపతి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడ సభ క్యాన్సిల్ కావడం, గుంటూరుకు వెన్యూ మారడంపై ఫ్యాన్స్ నడుమ సోషల్ నెట్వర్క్లో మాటల వార్ స్టార్ట్ అయ్యింది. మొత్తం వ్యవహారాలు అన్నీ చూస్తుంటే మళ్లీ సంక్రాంతి సీన్ మరోసారి చూస్తున్నట్లు అనిపిస్తోంది.